నేను వాళ్ళ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నానంటే ఇందాక నుంచి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే మనం దీంట్లో ఇంపార్టెంట్ చేసుకోవాల్సింది కూడా కమ్యూనికేషన్ లెవెల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ రెండు ఎట్లా ఉన్నాయని చూస్తే నిజంగా నేను సిటీలో చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలామంది, చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నారు చాలామంది. నేను ఒకటే చెప్పా, మా వాళ్ళని సెలెక్ట్ చేసే ముందు ఎవరైతే యంగర్ జనరేషన్ అంటే ఉన్నవాళ్ళు తప్పకుండా చక్కటి కమ్యూనికేషన్ చేయగలిగిన వాళ్ళు, చక్కటి కమాండ్ ఉండగలిగిన వాళ్ళు, తెలుగు అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు ఎనీ లాంగ్వేజ్లో. అందులో మా నియోజకవర్గంలో చూస్తే ఆశ్చర్యకరంగా ఎంటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అంతా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఇవాళ హైదరాబాద్లో చూస్తే ఎక్కడ ఖాళీగా లేని ప్రపంచం. అటువంటి దాంట్లో ముఖ్యంగా విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే వాళ్ళ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ ఉంది. ఆఫ్టర్ వైజాగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ ఉంది. మరి క్లీన్లీనెస్లో ఫస్ట్ ఉంది. అటువంటి జిల్లాలోనే ఇదే పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉండే అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే కానీ నిజంగా ఒక్కొక్కరు చాలా అద్భుతంగా అంటే ఏమి మాట్లాడినా నేను వాళ్ళ కమ్యూనికేషన్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే వీళ్ళు రేపొద్దున్న గ్రామాల్లో మీరు అందరూ కూడా కమ్యూనికేట్ చేయాలి, మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. నేను చూసింది మీరు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నారా లేదా, అందరికీ కూడా సూచనలు సరిగ్గా అందుతాయా లేదా అనేదే చూశాను. నాకు ఒక్కళ్ళ దగ్గర కూడా కమ్యూనికేషన్ మిస్ అవ్వలేదు. షార్ట్గా మాట్లాడినా కూడా కమ్యూనికేషన్, నేను షార్ట్గా మాట్లాడుతున్నానని చాలామంది తగ్గించి మాట్లాడారు, అయినా కూడా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్తో బ్రహ్మాండంగా చేశారు. మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన ట్రైనింగ్, వాళ్ళు చూపించిన ప్రాక్టికల్ క్లాసులు అన్నీ కూడా ఇవాళ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ అంతేకాకుండా కమ్యూనికేషన్ లెవెల్స్లో కానీ 100% మార్పు తెచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ముగ్గురిని చూశాను, కానీ ప్రకాశం గౌడ్ ఎప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు కదా అనేవాడు. ఇప్పుడు కమాండ్గా మాట్లాడుతున్నారు మీరు అందరూ. కాబట్టి అదంతా మీ ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది. నేను పాలిటిక్స్ ఒక ఎత్తు, డెవలప్మెంట్ యాంగిల్ రెండు ఎత్తు. ఇవాళ నా కోరిక చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వీళ్ళ విజన్ ఒకటే. భారతదేశం అగ్రగామి ఫైనాన్షియల్ రిచెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్లో ఉండాలి అంటే 2047ని ముందుకు తీసుకెళ్లాలని వారు కోరిక. ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముందుగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కానీ ఎవరికి కూడా పథకాలు రీచింగ్ కానీ అవేర్నెస్ కానీ రావట్లేదు. ఈ పథకాలు అవేర్నెస్ చేసి మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ క్లాస్లో గ్రామ సభ అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది, ఎన్ఆర్జీఎస్ నిధులు అదే విధంగా వాడాలో మీకు ఐడియా వచ్చింది, దీంట్లో ఎన్ని పథకాలు ఉంటాయో మీరు మీ దగ్గర నుంచి ఇప్పుడు నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు, నాకు అడావుడిగా ఇంత కాదు, నాకు కొంత ఐడియా ఉంది, కానీ మీ దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితిలో నేను వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా తర్ఫీదు పొందారు. కానీ ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ దాకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ దాటంగానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెల్లిగా దిగుతూ ఉంటాయి. ఆ దిగడం అనేది జరగకూడదు. ఎవ్వరూ కూడా ఇవాళ ఏ విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నారో అదే విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు పాటించాలి. దీనికి మీకు రకరకాల అడ్డంకులు వస్తాయి. రకరకాల అడ్డంకులు అంటే గ్రామాల్లోకి వెళ్ళేప్పటికీ మీకు గ్రూపులు ఉంటాయి. మీరు ఏ గ్రూపు కాదు, మీరు అందరితోనూ నవ్వుతా చక్కగా పలకరించి మనం ఇట్లా చేసుకుందాం మన గ్రామాన్ని అని మీ మాటల ద్వారా మీరు మెప్పించాలి. అదే మీ కమ్యూనికేషన్ స్కిల్. మీకు తర్వాత అధికారులు పనిచేయకపోవచ్చు, వాళ్ళతో పోరాడే ధోరణికి వెళ్లకుండా బతిమాలి ఇంకా అవ్వని పక్షంలో వాళ్ళని ఏ విధంగా పరిగెత్తించాలో ప్రభుత్వం తరఫున మేమందరం కూడా మీకు సహాయం పడతాం. అంతేకాకుండా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, మీకు అర్థం కాని సమస్య వస్తే ప్రొఫెసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, గ్రూప్లో కూడా ఉంటారు, వాటిని కూడా మీరు కమ్యూనికేట్ చేయాలి. ఏదో వెళ్ళాం
ఏదో అనేశారు, వీళ్ళు ఏదో అనేసారు. నేను నిరుత్సాహం మీరు పొందకూడదు. అందుకే మీ పైన ఇంకా కోఆర్డినేటర్లు ఎందుకు పెట్టాను అంటే మీ మీద నమ్మకం లేక ఏ రోజు ఈ 6 నెలల్లో నిరుత్సాహం అధైర్యం పడకుండా ఇదే కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు పనిచేయాలి. మనకి ఎమ్మెల్యే గారిని డ్రైవ్ చేయాలి, మేడం ఎవరైనా ఉంటే వెళ్ళి మాట్లాడాలి, పంచాయతీ వాళ్ళతో మాట్లాడాలి. అక్కడ తెలుగుదేశంలోనే 2 గ్రూపులు ఉండొచ్చు, వైసీపీలో గ్రూప్ ఉండొచ్చు, ఇంకో పార్టీలో గ్రూపులు ఉండొచ్చు. మనం గ్రామం గురించి అభివృద్ధి కానీ రాజకీయాల గురించి మాత్రం మీరు ఎక్కడా కూడా చర్చించొద్దని దయించి మీ అందరికీ కోరుతున్నా. ఆయన ఎట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు అంటే మీరే నెగిటివ్ అవుతారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే మన గ్రామం మన ఊర్లో ఎంతమంది ఉద్యోగస్తులు అవుతున్నారు అనేదే మనం గుర్తుంచుకోవాలి. ఎస్, నాకు తెలుగుదేశం ఇష్టం అవ్వచ్చు, ఇంకోటి ఇష్టం అవ్వచ్చు. దయించి మన కమిటీలో రాజకీయాలు వద్దు, గ్రామ అభివృద్ధికే మన దృష్టి పెట్టాలి. అది ఒకటే కోరుకుంటున్నా. దాంతో గ్రామ దృష్టి అంటే అది నేను రావచ్చు, ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద ఇంకోటి రావచ్చు, ఏ పార్టీ వాళ్ళన్నా రావచ్చు, లేకపోతే కలెక్టర్ గారు రావచ్చు, అధికారులు రావచ్చు, అందరూ వస్తారు. కాబట్టి మేము డెవలప్ చేస్తే మేము అధికారంలో ఉంటాం, మేము పాజిటివ్గా ఉంటే మేము అధికారంలో ఉంటాం. నా కోరిక విజయవాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇండియాలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని నేను డే 1 నుంచి అధికారం చేయాలి. ఏమనుకోవాలంటే నాకు 295 గ్రామాలు ఉన్నాయి. 295 గ్రామాల్లో కూడా అభివృద్ధి, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు, ప్రతి గ్రామంలోనూ ఉపాధి అవకాశాలు కావాలి. వాళ్ళు ఏదో నేను అభివృద్ధి చేయనంటే నేనేమైపోతున్నాను బాబు, నా ఇంట్లో అందరూ బాధల్లో ఉంటే అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. కాబట్టి పర్సనల్ టచ్ వెళ్ళాలి. పర్సనల్ టచ్ వెళ్ళాలంటే ఆ ఊర్లో మీరు వెళ్ళినప్పుడు, ఆ గ్రామంలో కానీ, ఆ ప్రజల దగ్గర కానీ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తెలుసుకుని ఆ ఇబ్బందుల్ని మనం ఏ విధంగా తీర్చగలం అనే దాన్నే దృష్టి పెట్టాలి. అంటే ఏదో దానం చేస్తే ఏమీ అవదు. వాళ్ళని మనం అందరం కూడా కృషి చేయాలి. ఏదో ప్రభుత్వం చేస్తుంది లేకపోతే ఎవరో చేస్తారనేది కాదు, మన కష్టం కూడా కనపడాలి. బద్ధకంగా ఇళ్లలో కూర్చుని నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది అంటే ఇస్తుంది. ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనం కూడా కష్టపడి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు నేనున్నట్టు నా పిల్లలు ఉండకూడదు, నా పిల్లలు బాగా ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జీడిపి 15% మెయింటైన్ అవ్వాలని కోరుకుంటున్నారు. 2047కి ప్రతి ఇంటిలోనూ ఒక మంచి పేదవారి లేని కుటుంబం కావాలనే కోరికతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెనర్, ఏ ఫ్యామిలీ అండ్ ఎంటర్ప్రెనర్ అనే టార్గెట్తో మనం వెళ్తున్నాం. ఇది ముఖ్యంగా ఎవరు ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఎవరైతే గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువతున్నారో, ఏమీ చేయలేకుండా ఇబ్బందుల్లో ఉన్న పేదవారు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. వాళ్ళు మనం చూస్తే మన గ్రామాలన్నీ కూడా చదువుకున్న వాళ్ళందరూ గ్రామం వదిలి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. మీరు జపాన్ని చూస్తే వాళ్ళందరూ ఓల్డ్ పీపుల్ అయిపోయారు. నేను నిన్న విజయవాడలో ఇండస్ట్రియల్ మీటింగ్కి వెళ్ళా, అందరూ రమ్మని మొన్నకు వచ్చారు, రండి అంటే వెళ్ళి అందరూ కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నారు. ఏమంటే మీ పిల్లలందరూ అమెరికాలో వెళ్ళిపోయారు, ఇంకో చోటకి హైదరాబాద్ వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారు, మీరందరూనేమో ఈ ఏజ్ వచ్చింది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు జపాన్ గుర్తొస్తుంది. చాలాసార్లు రోజు చెబుతాడు జపాన్లో పాపులేషన్ తగ్గిపోతుంది, జపాన్ ఇబ్బందుల్లోకి వెళ్ళబోతుంది, మనం ఇక్కడ పాపులేషన్ మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం హైదరాబాద్లో ఉద్యోగం చేయొచ్చు, బెంగళూరులో ఉద్యోగం చేయొచ్చు, కానీ హైదరాబాద్లో 40,000 ఇచ్చేదానికన్నా మీ గ్రామంలో 25,000 వస్తేనే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇంకోటి కానీ చాలా తగ్గుతుంది. ఇటువంటి ఆలోచనలతో దృక్పథంతో ముందుకెళ్ళాలి. అండ్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అంటే, ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించే అవసరం. చిన్న చిన్న వ్యాపారస్తులు అట్లీస్ట్ 30,000-40,000, 50,000 ఆ గ్రామంలో సంపాదించుకోగలిగితే హైదరాబాద్లో ₹1,00,000 సంపాదించుకున్న దానికన్నా, లేకపోతే విజయవాడలో ₹1,00,000 సంపాదించుకున్న దానికన్నా కూడా చక్కటి వెసులుబాటు కనపడుతుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.